హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి వంకాయ కూర, వంకాయ, కొత్తిమీర, కారం, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఉప్పు ఇవి వేసేసుకుని నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను. దీన్ని మిక్సీ పట్టేస్తే ఒక పేస్ట్ కింద తయారవుతుంది. సో నేను తగినంత అల్లం వేసుకున్నాను, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఒక 10 to 12 పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే హాఫ్ పెద్ద పెద్ద ఉల్లిపాయలో హాఫ్ చూసారు కదా, ఇంకా ఈ పక్కన కూడా ఉన్నాయి. హాఫ్ ఉల్లిపాయ వేసేసుకున్నాను, ఒక పెద్ద కొత్తిమీర కట్ట వేసేసుకున్నాను, అల్లం వేసేసుకున్నాను. సో ఇవేనండి. ఉప్పు వేసేసుకున్నాను, తగినంత ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తానమాట. ఈ పేస్ట్ మనకి కొత్తిమీర పేస్ట్ అయిపోతుంది, అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అయిపోతుంది. దీన్ని మనం వంకాయ కూరలో స్టఫ్ అయినా చేసుకోవచ్చు, లేదా మామూలుగా వంకాయలు వేగిపోయాక వేయడమైనా వేయచ్చు, చాలా బాగుంటుంది. ఇందులోనే ఈ రెసిపీలోనే మనం ఒకవేళ కనుక కొంచెం నిమ్మకాయ పిండేసామనుకోండి, మనకి కొత్తిమీర కారం చట్నీ లాగా, అంటే గ్రీన్ చట్నీలా అయిపోతుంది. అంటే కారంగా ఉండే గ్రీన్ చట్నీ అవుతుంది తప్ప స్వీట్నెస్గా ఉండే గ్రీన్ చట్నీ కాదు. స్వీట్నెస్గా ఉండాలంటే మళ్ళీ అందులో కొంచెం చింతపండు, కొంచెం బెల్లం అలాంటివి వేయాలి. అలాంటివి వేయకుండా ఇలాగా జస్ట్ ఉప్పు వేసేసాక నిమ్మకాయ పిండేసామనుకోండి, ఈ కొత్తిమీర కారం అయిపోతుంది. ఆ కొత్తిమీర కారాన్ని మొదటి ముద్దలో తిన్నామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకున్నాక. సో ఇలా కూడా మనం 2 in 1 అయిపోతుంది అనమాట. ఒకటి నిమ్మకాయ కారం చట్నీ అయిపోతుంది, అలాగే ఇప్పుడు కొత్తిమీర కారం చట్నీ అయిపోతుంది, అలాగే కొత్తిమీర కారం అయిపోతుంది. ఆ కొత్తిమీర కారాన్ని ఆ కొత్తిమీర కారాన్ని మనం ఇప్పుడు ఈ వంకాయల్లోకి స్టఫ్ కింద యూస్ చేసుకోవచ్చు, లేదా కారం కింద మనం వేసేసి, అంటే వేగిపోయాక వంకాయలన్నీ వేగిపోయాక మనం చేసేసుకోవచ్చు. అంటే పైన జల్లేసి బాగా మగ్గిపోయాక, బాగా వేగిపోయాక ఆ వంకాయ ముక్కలతో బాగా వేగాలన్నమాట. సో నేను ప్రొసీజర్ చూపిస్తాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఒక రకమైన పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్లో కనుక మీరు నిమ్మకాయ పిండేసుకుంటే గ్రీన్ చట్నీ అయిపోతుంది, స్పైసీ గ్రీన్ చట్నీ అయిపోతుంది. నిమ్మకాయ పిండుకోకుండా ఉన్నప్పుడు మీరు ఇది కూరలో వేయాలి. నిమ్మకాయ పిండినది కూరలో వేయకూడదు. మీరు కూరలో ఎంత వేసుకోవాలో అంత కూరలో వేసేసుకున్నాక కొంచెం మిగిల్చుకుని అప్పుడు మీరు నిమ్మకాయ పిండుకోండి. లేకపోతే కూరలో మాత్రం నిమ్మకాయ పిండితే ఈ వంకాయకి మాత్రం బాగోదు. ఓకేనా అండి? సరే, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను, దీన్ని పేస్ట్ చేసేసుకుంటాను. సో ఇలా పేస్ట్ అయిపోయిందండి. ఈ పేస్ట్ని మనం ఈ వంకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట. మీరు తరిగేసుకున్న వంకాయ ముక్కల, లేదా గుత్తిగా తరుగుకున్న వంకాయ ముక్కల, అది మీ ఇష్టం. ఎలా చేసుకున్నా పర్లేదు. ఈ పేస్ట్ని మాత్రం వంకాయ ముక్కలు బాగా వేగిపోయాక వేసేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా ఏమేమి వేయాలో. జస్ట్ అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ, ఆ పేస్ట్ అనమాట. కొంచెం పసుపు వేసేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు బాండీలో పెట్టేసుకున్నానండి. అవి బాగా వేగుతున్నాయి. సో అవి వంకాయలు బాగా వేగుతున్నాయి. వంకాయలు బాగా వేగిపోయాక అప్పుడు నేను ఈ స్టఫ్ వేసేసి మళ్ళీ ఇంకో 2-3 సార్లు విడతలు వేయించేస్తానమాట. సో దట్ ఇది కూడా వంకాయ ముక్కలతో పాటు వేగిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తానండి. చూసారు కదా, నేను ఇలా వంకాయ ముక్కలు వేసేసుకున్నాను. తగినంత నూనె వేసేసాను. తగినంత నూనె వేసేసి నేను వంకాయ ముక్కల్ని వేయించేసుకుంటానమాట. సో అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక తీసేస్తాను. బాగా వేగిపోక్కర్లేదు. యాస్టీస్ వేసేస్తే కొంచెం వేగమని, అంతే తేడా, వేగలేదు. ఇవి ఒక్కసారి కొంచెం సాఫ్ట్నెస్ అయిపోయి వేగిపోయాయి అనుకోండి, అప్పుడు మనం ఇందులో స్టఫ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇవాళ గుత్తిగా చేస్తున్నాను అనమాట. లేకపోతే దీన్ని సన్నగా తరిగేసి 4 ముక్కలుగా కూడా తరిగేసుకుని వేసుకోవచ్చు. సన్నగా పొడుగ్గా తరిగి కూడా వేసేసుకోవచ్చు. నూనెలో వేసేసుకుని బాగా వేగిపోయాక మనం ఆ పేస్ట్ అనేది వేసేస్తాం. ఇవాళ మాత్రం నేను ఇలా వేస్తున్నాను అనమాట గుత్తిగా. సో ఇవి బాగా వేగాలి, కొంచెం వేగాలి. అంటే బాగా అంటే 50 to 60% బాగా సాఫ్ట్ అయిపోయాక అప్పుడు దీన్ని తీసేసి చల్లారాక ఆ స్టఫ్ని వేసేద్దాం. సో వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చాలా బాగా వేగిపోయి మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగా సాఫ్ట్గా అయిపోయాయో. ఈ టైంలో బంద్ చేసేస్తానండి. బంద్ చేసేసి నేను చల్లారాక స్టఫ్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను మొత్తం అంతా స్టఫ్ చేసేసాను. మొత్తం అంతా స్టఫ్ చేసేసి ఇలాగా వేసేసుకున్నాను. మిగిలిన కొత్తిమీర కారం ఉంటుంది కదా, ఆ కొత్తిమీర కారం కూడా కూరలోనే వేసేసాను అనమాట. ఇప్పుడు బాగా ఇది ఆల్రెడీ 70 to 80% వంకాయలు మగ్గిపోయాయి కాబట్టి ఒక 2-3 విడతల్లో మనకి ఈ స్టఫ్ కూడా బాగా నూనెలో వేగిపోతుంది. ఒక్కసారి వేగిపోయాక అప్పుడు మనం దింపేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎలాంటి కొత్తిమీర గార్నిష్ చేయడం కానీ ఏం అక్కర్లేదు, బికాజ్ అన్నీ ఇందులోనే ఉన్నాయి.
మనం ఉప్పు కూడా వేసేసాం, ఇంకా ఉప్పు కూడా వేయక్కర్లేదనమాట. ఈ నూనెతో పాటు ఈ వంకాయలు ఈ కొత్తిమీర స్టఫ్ అనేది వేగాలి. కొంచెం మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మాత్రం కొంచెం ఇట్లా వేసేస్తే ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసేసుకుని ఇలా మగ్గిపోవాలన్నమాట. మొత్తం అంతా ఆల్రెడీ అన్ని వంకాయలు మగ్గిపోయాయి కాబట్టి ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కొత్తిమీర కారం ఒక్కసారి అంతా ఈ కూరలోకి పట్టేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 2-3 విడతలు పడుతుంది. దగ్గరికి వచ్చేసాక మనం బంద్ చేసేయచ్చు. మీకు మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వచ్చాక మీకు చూపిస్తాను. వంకాయలన్నీ ఈ స్టఫ్లో బాగా దగ్గరికి వచ్చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. అయిపోయిందండి కూర. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. నూనె అంతా వదిలేస్తుంది, పక్కనంతా నూనె వదిలేస్తుంది కదా. అయిపోయినట్టు కూర బాగా మగ్గిపోయి బాగా ఎంత టేస్టీగా ఉన్నాయి. అసలు నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. వంకాయ కొత్తిమీర కారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం కదా. నాకైతే చాలా ఇష్టం నిజంగా. చూస్తుంటేనే అసలు నేను చెప్పలేను. అసలు గుత్తి వంకాయలు ఉంటాయి కదా, వాటిలతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ నేను పొడుగు వంకాయలతో చేసేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా వేడి అన్నంలో తినండి, ఇంకా అదిరిపోతుంది. అసలు నేను చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఉన్నవి హాలిడేస్ కాబట్టి ఇలా రకరకాలుగా ఇలా మనం చేసేసామనుకోండి, ఇంకా వాళ్ళు అసలు వదిలిపెట్టరు. పొద్దున్న సాయంత్రం ఇదే కావాలని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా ఒక్కటి మనం చేసి పెట్టేసుకుంటే చాలు. కొత్తిమీర కారం సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే గ్రీన్ చట్నీ కావాలంటే, స్పైసీ గ్రీన్ చట్నీ కావాలంటే ఇందులోనే అన్నీ సేమ్ గ్రీన్ చట్నీ సేమ్ స్టఫ్ అండి. ఆ స్టఫ్లో కొంచెం నిమ్మకాయ పైనుంచి పిండేసుకోవడం అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ చట్నీ. అది కూడా వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో తింటే మాత్రం సూపర్ చాలా మంచిదండి. సో ఇలా చేసేసుకోండి. అయిపోయిందండి. ఎలాంటి కొత్తిమీర కూడా జల్లక్కర్లేదు. ఇలా తీసుకుని ఇలా ఒక్కొక్క ముద్దలో అలా నంచి పెట్టేస్తుంటే, కలుపుకుని తింటుంటే ఒక్కసారి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అంత టేస్టీగా ఉంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చక్కగా మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.